తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి తన బాధ్యతని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రజలు రాక్షస పాలనకు చరమగీతం పాడారని అన్నారు. తాము ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ మోకలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అందరినీ మెప్పించే విధంగా పాలన ఉంటుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నారని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఎలక్షన్ చేస్తారు, మా ముందు ఉఫ్ఫాన్ ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో కనబడుతుంది 2 రోజులు. దాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాన్వాయ్కి అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్ గా నేను ఆలోచన చేశా. ఖచ్చితంగా మీరందరూ కూడా మనశ్శాంతి లేకుండా శోభ అనిపించే పరిస్థితి భగవంతుడు మేము కనిపిస్తాడు. ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం, ఎలక్షన్ మాత్రమే చేసాం. ఎవరి పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం. రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆశీస్సులతో తాడేపూడు కాన్స్టిట్యూన్సీలు ఎవడన్నా లంచం అడిగితే ఇమీడియట్ గా పంపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేస్తా ఉన్నా. నేను నెగ్గ ముందే కాదు, నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా. కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే 20% కోసం రోడ్లు కూడా వేయనివ్వలేదు. ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం.